టీవీ రమణమూర్తిపై రాష్ట్రీయ వానర సేన నాయకులు మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 20న రమణమూర్తి హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. దైవ దూషణ, హిందూ ఇతిహాసాల పురాణాల వక్రీకరణ చేసే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని హిందువులకు ఉన్న విశ్వాసాన్ని కాపాడని రాష్ట్రీయ వానర సేన కోరటం జరిగింది. పెట్టుకో, నీ నాయకుడు ఆయనే కాబట్టి ఇష్టం. కాయపాడు ఆదించిన ఆయన రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తాడంట. 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయనే కాబట్టి ఇష్టం. కానిచ్చుకో, పెట్టిస్తాడంట. ఆయన జాతి యొక్క సభ ఎవరి జాతి గురించి మాట్లాడుతున్నావు? ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్, 9 నెలల గర్భంతో భార్యని కనీసం ఒక్క మాట చెప్పే దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావో రైట్ చేసావో ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా ఆమె తన తమ్ముడిని, ఆమె యొక్క మనిషిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు. ఎలా అవుతాడు? మహిళకి అడుగుతాడు. ఎలా అవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది, అంతే కదా. ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమిటి యాసిడ్ చేసే దాడి చేసేవాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయగలరా? ఆడమనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించగలరా? ఇది నీ దేవుడు అయ్యాడు. నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మెత్తలు నువ్వు ఎందుకున్నావు?